టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రయోగాలు చేయాలన్నా కొత్త దర్శకులను పరిచయం చేయాలన్నా నాగార్జున ముందు ఉంటాడు. శివ, అన్నమయ్య, మాస్ అలా వచ్చిన సినిమాలే. ఇక తాజాగా మరో కొత్త దర్శకుడితో నాగార్జున చేస్తున్న మూవీ నా సామిరంగా. ప్రముఖ నృత్య దర్శకుడు విజయ్ బిన్ని ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతూ అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కి రోల్ చేస్తున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. టీజర్ ట్రైలర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా సంక్రాంతికి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత కూడా మరో కొత్త దర్శకుడితో కొత్త కాన్సెప్ట్ తో సినిమా చేయనున్నాడట నాగార్జున. యథార్థ సంఘటనల ఆధారంగా సమకాలీన సామాజిక అంశాలతో దర్శకుడు సుబ్బు చెప్పిన కథ నాగార్జునకు చాలా బాగా నచ్చిందట. అందుకే ఈ ప్రాజెక్టుకు వెంటనే ఓకే చెప్పేశాడట. ఇక్కడ మరో విషయం ఏంటంటే చాలా కాలం తర్వాత ఈ సినిమాలో లాయర్గా కనిపించనున్నారు నాగార్జున. కోర్టు రూమ్స్ డ్రామాలో ఎమోషనల్ కంటెంట్తో రానున్న ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఈ వార్త తెలుసుకున్న నాగార్జున ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. మరి ఈ సినిమా నాగార్జునకు ఎలాంటి విజయం అందిస్తుందో చూడాలి. మరి ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీ మొత్తం ఈగర్గా వెయిట్ చేస్తున్న మూవీ అంటే మహేష్ బాబు, రాజమౌళి మూవీ అనే చెప్పాలి. ఏ ముహూర్తాన ఈ కాంబో సెట్ అయిందో తెలియదు కానీ రోజు రోజుకి ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి చిన్న న్యూస్ వినిపిస్తున్న క్షణాల్లో నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే కథ సిద్ధమవగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ పనులు జరుపుకుంటోంది ఈ మూవీ. యాక్షన్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో రానున్న ఈ సినిమా ఈ ఏడాది లాంఛనంగా మొదలు కానుంది. తాజాగా ఈ సినిమా నుండి ఒక న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ఇండోనేషియన్ బ్యూటీని సెలెక్ట్ చేశారట జక్కన్న. ఇక ఈ బ్యూటీ మరెవరో కాదు, ఎలిజబెత్ చెల్సియా ఇస్లాన్. దీంతో రాజమౌళి నెక్స్ట్ సినిమా హీరోయిన్ ఈవెంట్ అంటూ ఒక ఫోటో ట్రెండ్ అవుతుంది. దీంతో ఈ అమ్మడు గురించి తెలుసుకోవడానికి సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్. ఇటీవల ఈ అమ్మడు ఇండియాకు వచ్చిందని, లుక్ టెస్ట్ కూడా జరిగిందని టాక్ నడుస్తుంది. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని తెలుస్తుంది. ఈ ఏడాది మొదలు కానున్న ఈ ప్రెస్టీజియస్ సినిమా కోసం స్టార్ క్యాస్ట్ కలెక్షన్, లొకేషన్ షూటింగ్ లో ఉన్నారు రాజమౌళి. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాకు రాజమౌళి ఆస్థాన సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఈ సినిమా ఇండియన్ సినీ హిస్టరీలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. అథర్వ మూవీ ఫేమ్ కార్తీక్ రాజు, మోక్ష, షెర్రీ అగర్వాల్ హీరో హీరోయిన్గా రూపొందుతున్న చిత్రం ఐ హేట్ యూ. అంజీరామ్ దర్శకత్వంలో నాగార్జున ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ సందర్భంగా నిర్మాత నాగరాజ్ మాట్లాడుతూ ఇదొక లవ్ సైకాలజికల్ చిత్రం. డిఫరెంట్ కాన్సెప్ట్ తో డైరెక్టర్ అంజీరామ్ చక్కగా తెరకెక్కించారు. కార్తీక్ రాజు, మోక్ష, షెర్రీ అగర్వాల్ సహా నటీనటులు, టెక్నీషియన్స్ చక్కటి సహకారాన్ని అందించడంతో అనుకున్న ప్లానింగ్ ప్రకారం మూవీని పూర్తి చేశాం. అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తామన్నారు. చంద్రశేఖర్, సోనాలి జంటగా కె సంతోష్ బాబు దర్శకత్వంలో రూపొందిన సైంటిఫిక్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్ ఫన్నార్ రాయల్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 5న విడుదలైంది. సినిమాకు వస్తున్న రెస్పాన్స్ తెలియజేసేందుకు టీం ఆదివారం ప్రెస్ మీట్ ను నిర్వహించింది. చంద్రశేఖర్ మాట్లాడుతూ మా చిత్రానికి మంచి స్పందన రావడం ఆనందంగా ఉంది. ఈ సంక్రాంతికి కుటుంబ సమేతంగా చూసి ఎంజాయ్ చేయదగ్గ సినిమా ఇది అన్నాడు. మంచి సినిమాతో భాగమైందన్నందుకు సంతోషంగా ఉందని చెప్పింది సోనాలి. చిన్న సినిమాకి పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్ అని చెప్పాడు దర్శకుడు కె సంతోష్ బాబు. ఈ చిత్రానికి మంచి రిజల్ట్ వచ్చిందని, ఇలాంటి రెస్పాన్స్ వస్తే సంవత్సరానికి 2 చిన్న సినిమాలు చేసే కొత్త వారికి ఇంట్రడ్యూస్ చేస్తానని నిర్మాత పన్నారాయల్ చెప్పారు. బేబీ, పక్షిత, అక్కం బాలరాజు, అశోక్ వర్ధన్, రచయిత సాయి కృష్ణ, తడివేలు బాలరాజు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. రాజ్ తరుణ్ హీరోగా ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో మల్కాపూర్ శివకుమార్ నిర్మిస్తున్న చిత్రం తిరగబడరా స్వామి. మాల్వి మల్హోత్రా, మన్నారా చోప్రా హీరోయిన్స్ ఈ మూవీ షూటింగ్ తో పాటు ఆదివారంతో పోస్ట్ ప్రొడక్షన్స్ కూడా పూర్తయిందని తెలియజేశారు మేకర్స్. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ మేజర్ పార్ట్ షూట్ తెలంగాణనే జరిగిందని, జహీరాబాద్లోని సరికొత్త లొకేషన్లో షూట్ కంప్లీట్ చేశాం.
యూత్ ను ఆకట్టుకునే రొమాన్స్ తో పాటు ఫ్యామిలీని ఆకర్షించే సెంటిమెంట్, మాస్ ని అలరించే హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ ఈ చిత్రాన్ని రూపొందించాం. ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాం అని చెప్పారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ సాంగ్ ని సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. మకరంద, దప్పేడి, రఘుబాబు, జాన్ విజయ్, అంకిత ఠాగూర్, పృథ్వీ, ప్రగతి, రాజా రవీంద్ర ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. భాష్యశ్రీ ఈ చిత్రానికి డైలాగ్స్ రాస్తుండగా బేబీ సంగీతం అందిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ, బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ముంబైలో ఒకే ఫ్రేమ్లో కనిపించారు. అజయ్ దేవగన్ కొత్త సినిమా రైట్ టు పూజా కార్యక్రమాలతో ప్రారంభం కాగా ముహూర్తపు షూట్ని రవితేజ క్లాప్ కొట్టాడు. దీనికి అజయ్ సోషల్ మీడియాలో థ్యాంక్స్ చెప్పాడు. రవితేజ రియాక్ట్ అవుతూ రైట్ టు లాంచ్ ఈవెంట్స్ రావడం గౌరవంగా ఫీల్ అవుతున్నా, అజయ్ కెరీర్లో ఇదొక మెమరబుల్ మూవీ అవ్వాలని కోరుకుంటున్నా అని పోస్ట్ చేశాడు. ఈ కార్యక్రమంలో దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కూడా పాల్గొన్నారు. అజయ్ రైట్ ఫస్ట్ పార్ట్ ని రవితేజ, హరీష్ మిస్టర్ బచ్చన్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక రైట్ టు విషయానికి వస్తే ఐటీ రైట్స్ బ్యాక్డ్రాప్ లో ఓ కొత్త కేసు నేపథ్యంలో ఉండబోతుంది. రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. నవంబర్ 15న సినిమా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. బలగం సినిమాతో అనూహ్య విజయాన్ని అందుకున్నాడు జబర్దస్త్ వేణు. ఈ సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక్కసారిగా తన వైపుకు తిప్పుకున్నాడు. దాంతో జబర్దస్త్ వేణు కాస్త బలగం వేణుగా మారిపోయాడు. చాలా సెన్సిటివ్ కథని డెడికేటెడ్గా అప్డేట్ చేసి ప్రశంసలు అందుకున్నాడు వేణు. ఇక బలగం సినిమా వచ్చి దాదాపు సంవత్సరం గడుస్తున్న నేపథ్యంలో వేణు తరువాతి సినిమా గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. తాజాగా ఇదే విషయంపై ఒక క్రేజీ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వేణు తన తర్వాతి సినిమా కోసం నేచురల్ స్టార్ నానిని సెలెక్ట్ చేసుకున్నాడట. ఈ కాంబోని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు సెట్ చేశారట. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కథ చర్చలు పూర్తవగా ఫైనల్ వర్షన్ తో ఫుల్ సాటిస్ఫై అయ్యారట దిల్ రాజు. ఇక ఇదే కథను నానికి వినిపించగా వెంటనే ఓకే చేశారని టాక్. అతి త్వరలోనే ఈ క్రేజ్ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఇక విషయానికి వస్తే ఇటీవలే ఆయన హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషనల్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచింది. ఇక జనవరి 4న ఓటీటీకి వచ్చిన హాయ్ నాన్న సినిమా అక్కడ కూడా అదిరిపోయే రెస్పాన్స్ ను దక్కించుకుంటుంది. మరి హాయ్ నాన్న తర్వాత నాని వేణుతో సినిమా చేశారా, మధ్యలో వేరే డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తారా అనేది చూడాలి. జాతిరత్నాలు సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు అనుదీప్. కరోనా తర్వాత థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయంతో పాటు కలెక్షన్స్ రాబట్టింది. దీంతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు అనుదీప్. అదే ఊపుతో 2 సినిమాలుగా ఫిక్స్ సినిమాను తెరకెక్కించాడు ఈ దర్శకుడు. తమిళ హీరో శివకార్తికేయన్ హీరోగా వచనం ఈ సినిమా ఫ్లాప్ రిజల్ట్ను మూటగట్టుకుంది. ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించలేదు. దీంతో కొంతకాలంగా సైలెంట్ అయిపోయాడు అనుదీప్. ఇక తాజాగా ఆ దర్శకుడు తర్వాతి సినిమాపై ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే అనుదీప్ తన నెక్స్ట్ సినిమాను మాస్ మహారాజ్ రవితేజతో చేయబోతున్నాడట. ఈ ప్రాజెక్టు గురించి ఇద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయని, త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉండాలని సమాచారం. అంతేకాదు ఈ సినిమాలో రవితేజకు జోడీగా శ్రద్ధా శ్రీనాథ్ను సెలెక్ట్ చేశారట అనుదీప్. ఇక జాతిరత్నాలు తరహాలోనే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాను స్వప్న సినిమాపై నాగ్ అశ్విన్ నిర్మించనున్నారట. వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి ఈ ఇయర్ ఎండింగ్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇక రవితేజ విషయానికి వస్తే ఆయన హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఈగల్ మూవీ ఫిబ్రవరిలో థియేటర్స్ లోకి రానుంది. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిన ఈ సినిమాను కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తర్వాత దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. హిందీ సూపర్ హిట్ సినిమా రైడ్ సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ సినిమా ఇటీవలే మొదలైంది. ఈ సినిమా తర్వాత అనుదీప్ తో సినిమా చేయనున్నాడు రవితేజ. మరి క్రేజీ కాంబోలో రాబోతున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి మరి. సో ఇదండి ఇవాల్టి సినిమా టాకీస్. మరో సినిమా టాకీస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ విజయ్.